హాయ్ అండ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మేము రీసెంట్గా మూలపేట పోర్ట్కి అయితే వెళ్ళాము. అక్కడ ఉన్నటువంటి ప్లేస్ని ఎక్స్ప్లోర్ చేసి నేను మీకు ఈ వీడియో ద్వారా చూపించాలి అనుకుంటున్నాను. మన ఛానల్ని మీలో ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ నాకు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఎప్పటి నుంచో మూలపేట పోర్టుకి వెళ్ళాలి, అక్కడ చూడాలి అనుకుంటున్నాము. బట్ ఈ రోజు కుదిరింది. ఎందుకంటే సండే అవ్వడం వల్ల స్కూల్ సెలవు కాబట్టి అలా ఈవినింగ్ టైం అయితే బయలుదేరాము. ఎక్కడికైనా వెళ్ళాలి అనుకుంటే చాలు మా బాబు ముందుంటాడు. ముందుగానే బైక్ ఫ్రంట్ సీట్లో కూర్చొని హార్న్ వేయడం స్టార్ట్ చేయడం వంటివి చేస్తుంటాడు. బైక్ మీద వాళ్ళ డాడీ తిప్పాలే కానీ రోజంతా అయినా తిరుగుతాడు. అంత ఇష్టం వాడికి బైక్ మీద తిరగాలంటే. నేను డైలీ స్కూల్కి వెళ్ళే వేలోనే మూలపేట పోర్టు ఉంటుంది. ఇక్కడికి వస్తే చాలండి, రైల్వే గేట్ క్రాసింగ్ వచ్చిందంటే చాలు, ఇక్కడ ఒక 10 మినిట్సే అయిపోద్ది. డైలీ నేను డ్యూటీకి వెళ్ళేటప్పుడు ఈ రైల్వే క్రాసింగ్ తప్పించుకోవడానికి ఒక 15 మినిట్స్ ముందైనా బయలుదేరిపోతాను. మ్యాక్సిమం ఒక 10 మినిట్స్లో అయితే మూలపేట పోర్టుకి రీచ్ అవుతున్నాము. మేము మా ఫ్యామిలీ ఫ్రెండ్స్తో అయితే కలిసి వెళ్తున్నాము. ఈ పోర్టులో నార్మల్గా అయితే ఎవరిని అలౌ చేయరు. ఓన్లీ అక్కడ వర్క్ చేసే ఆఫీసర్స్ వర్కర్స్ మాత్రమే అలౌ చేస్తున్నారు. ఎందుకంటే ప్రజెంట్ పోర్టు కన్స్ట్రక్షన్ అవుతుంది కాబట్టి ఎవరిని సాధారణంగా అయితే అలౌ చేయట్లేదు. బట్ చాలామంది అక్కడికి వెళ్ళి చూడాలి అనుకునే వాళ్ళు విత్ పర్మిషన్తో పంపిస్తున్నారు. అంటే అక్కడ వర్క్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా మనకి తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళ ద్వారా మనం వెళ్ళవచ్చు. మేమైతే మాకు తెలిసిన ఒక అన్న అక్కడ వర్క్ చేస్తున్నారు, అతని ద్వారా అక్కడికి వెళ్ళాము. చుట్టూ ఉన్న ప్లేసులు చూసారా ఎంత బాగా లెవెల్ చేశారో, మట్టితో చాలా బాగా ఒక గ్రౌండ్ లెవెల్లో లెవెల్ చేశారు. ఆల్రెడీ అక్కడైతే వర్క్ అవుతుంది, ఒకవైపు వర్క్ అవుతుంది. అక్కడ కనిపిస్తుంది చూసారా, అదేనండి మూలపేట ఊరు. ఫ్యూచర్లో ఆ ఊరు కూడా ఉండదంట. ఆల్రెడీ వాళ్ళకి స్థలాలు వేరే దగ్గర ఇచ్చారంట. చాలా ఫాస్ట్గా వర్క్ అయితే జరుగుతుంది. మూలపేట పోర్టుకి అయితే రీచ్ అయ్యాము. ఇక్కడ ప్రతి దగ్గర చెక్ పోస్టులు పెట్టారు. ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళడానికి బైక్స్ అయితే అలౌ చేయలేదు. వాళ్ళ దగ్గర ఉన్న వ్యాన్ ద్వారా అయితే మమ్మల్ని లోపలికి తీసుకొని వెళ్తున్నారు. ఇక్కడైతే కాసేపు ఆగి అందరం డ్రింక్స్ తాగాము. ఇక్కడైతే కాసేపు నిల్చొని వాళ్ళు తెలిసిన వాళ్ళతో మాట్లాడి అక్కడున్న సెక్యూరిటీ గార్డ్స్ తోటి పర్మిషన్ తీసుకొని ఇదిగోండి ఈ వ్యాన్ అరేంజ్ చేస్తే ఈ వ్యాన్లో అయితే మేమందరం వెళ్తున్నాము చూడ్డానికి. చూసారా చెక్ పోస్టులు ఎక్కడ పడితే అక్కడ పెట్టున్నారు. ప్రజెంట్ మూలపేట పోర్టు కన్స్ట్రక్షన్స్ అవుతుంది, అందుకే ఎవరిని లోపలికి అలౌ చేయట్లేదు. మేము వెళ్ళేసరికి ఆల్రెడీ అక్కడ వర్క్ జరుగుతుంది. ఫస్ట్ మేము షిప్ ఉన్న దగ్గరకైతే వెళ్ళాము. బట్ దగ్గరకైతే వెళ్ళలేదు, కొంచెం దూరంలో చూసి కాసేపు అక్కడే ఉండి వేరే ప్లేస్కి అయితే వెళ్ళాము. మా బాబు అయితే బీచ్ దగ్గరికి రాగానే చాలు వ్యాన్ ఆపిన వెంటనే కిందికి దిగిపోయి అటు ఇటు నడుస్తున్నాడు. వాడు ఎగ్జైట్మెంట్ ఏంటో అర్థం కావట్లేదు. చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు ఏదైనా కొత్త ప్రదేశానికి తీసుకెళ్తే. ఎంత హ్యాపీగా ఉన్నాడో చూడండి. వేరే ప్రదేశానికి అయితే వెళ్తున్నాము.
అసలు రానంటే రానంటున్నాడు. వాళ్ళ డాడీ బైక్ తీసుకొచ్చినా కానీ ఎక్కనంటున్నాడు. చూడండి ఎంత అల్లరి చేస్తున్నాడో. మళ్ళీ వాళ్ళ డాడీనే బండి ఎక్కిస్తున్నాడు. చూసారు కదండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మీ సపోర్ట్ నాకు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటాను. ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్.